అన్ని అడ్డంకులు దాటుకొని రిలీజ్ అవుతుంది. అవును. ఎలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎలా టెన్షన్గా ఉన్నారు? సినిమా గురించి కాన్ఫిడెంట్గా ఉన్నాను. థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో టెన్షన్గా ఉన్నాను. ఫ్యామిలీస్ బుకింగ్స్ కూడా బాగా 3 days కూడా 3 days ఫ్రైడే సాటర్డే సండే పాజిటివ్గా ఉంది. మండే నుంచి ఎలా ఉంటుందో కొంచెం టెన్షన్. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఫ్యామిలీస్ వస్తారని, అంటే పాండమిక్ తర్వాత ఇప్పుడు ఫ్యామిలీస్ వస్తారు ఈ సినిమా అని మీరు అనుకుంటున్నారు? మీకు ఎలా ఉంది? అంటే బయట చూస్తుంటే ఫ్యామిలీస్ తిరుగుతున్నారు, బట్ థియేటర్స్కి ఇంకా యూనో ఆ ప్రెజెన్స్ కనిపించలా. సో మంచి కంటెంట్ ఇస్తే వస్తారని నా నమ్మకం. ఫస్ట్ వేవ్ తర్వాత మనకు అదే ట్రెండ్ కనిపించింది. సో అదే జరుగుతుందని హోప్లో ఉన్నా. సార్ 2 క్లైమాక్స్లు తీశారంటున్నారు ఈ సినిమాకి. 2 క్లైమాక్స్లు తీయాల్సిన 2 క్లైమాక్స్లు తీయాల, ఒక క్లైమాక్సే తీసాం. అది బెటర్మెంట్ చేయాలని మళ్ళీ దాని మీదే వర్క్ చేసాం. 2 డిఫరెంట్ క్లైమాక్స్లు అట్లా అయింది. 2 యాంగిల్స్ కాదంటే సినిమా యాక్చువల్లీ ఫస్ట్ లాక్డౌన్ టైంకి ఆల్మోస్ట్ అయిపోయింది. అప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాము. అప్పుడు సెకండ్ లాక్డౌన్ వచ్చింది. సో ఆల్మోస్ట్ 6-7 months టైం దొరికింది ఆ తర్వాత. సో ఎడిట్లో చూసి ఇంకా ఆపర్చునిటీ ఉంది కదా, టైం ఉంది కదా, బెటర్ చేద్దామని అప్పుడు ఆ ప్లాన్ వచ్చింది. కానీ 2 డిఫరెంట్ క్లైమాక్స్లు అట్లా అయింది. లేదు అదే కంటెంట్ మళ్ళీ బెటర్మెంట్ చేసి తీసాం. ప్రేమ కథలు చాలా వచ్చాయండి. మన ఈ ప్రేమ కథ ఎంత విభిన్నంగా ఉంటుంది? శేఖర్ గారి సినిమాల్లో 2 సెన్సిటివ్ లేయర్స్ టచ్ చేశారండి. ఒకటి కాస్ట్ ఇష్యూ, ఒకటి జెండర్ ఇష్యూ. సో ఈ 2 చాలా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ సొసైటీలో ఈ ఇష్యూల గురించి మాట్లాడాలంటే కొంచెం సెన్సిటివ్గా ఫీల్ అవుతారు మామూలుగా. బట్ మనం ఓపెన్గా మాట్లాడాలి, యూనో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. నాకే పర్సనల్గా పాస్ట్లో ఆ ఇష్యూస్ గురించి ఆర్టికల్స్ చదివేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించేది. ఎందుకు దీని గురించి మనం అడ్రస్ చేయట్లేదు? ఒక సినిమా ద్వారా అడ్రస్ చేస్తే డెఫినెట్గా మంచి రీచ్ వస్తుంది. సో శేఖర్ గారు ఈ ఇష్యూస్, ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు ఆ లేయర్స్ చదివేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయింది. సో అది డెఫినెట్గా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఇది వెరీ రియలిస్టిక్ లవ్ స్టోరీ. ఎక్కడ సినిమాటిక్ లిబర్టీస్ అలా తీసుకోకుండా రేవంత్ అండ్ మౌనిక క్యారెక్టర్స్ చాలా రియల్గా అనిపిస్తాయి. ఒక పల్లెటూరు నుంచి సిటీకి వచ్చే అబ్బాయి, లోవర్ కాస్ట్ నుంచి వచ్చే అబ్బాయి ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తాడు, ఎలాంటి ఛాలెంజెస్, సిటీలో ఎలా అడాప్ట్ అవుతాడు, అలాగే ఒక అప్పర్ కాస్ట్ అమ్మాయితో లవ్లో పడాక వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి. సో ఇవన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు 2 issues వస్తున్నాయి సార్. లవ్ స్టోరీ హిట్ అవుట్ అనేది ఇండస్ట్రీ కూడా ప్రిఫరెన్స్ పాయింట్ గా మారింది. థియేటర్స్ ఆడియన్స్ ని ఫిల్మ్ చేయడానికి లవ్ స్టోరీ అనేది ఒక ఎగ్జాంపుల్ గా మారింది. రైట్. సో ఈ ఇండస్ట్రీ అప్లికేషన్ కూడా లవ్ స్టోరీ హిట్ అవుట్ అని డెఫినెట్లీ అంటే ఇండస్ట్రీకి డెఫినెట్లీ సినిమా హిట్ అవ్వాలి. ఆల్మోస్ట్ 1.5-2 years నుంచి చాలామంది చాలా సఫర్ అవుతున్నారు. సఫర్ అంటే ఒక బ్యాక్లాగ్ వచ్చింది పాండమిక్ వల్ల. సో ఇండస్ట్రీ మళ్ళీ రీఛార్జ్ అవ్వాలి. అండ్ సో ఫర్ ఇండస్ట్రీ కోసమైనా సినిమా రేపు బాగా ఆడాలనిపిస్తుంది. ఇప్పుడు శేఖర్ గారితో వర్కింగ్ తర్వాత మీలో చేంజ్ అని వచ్చినాం స్క్రిప్ట్ విషయంలో కానీ మేకింగ్ విషయంలో? 100%. ఆయన చూపించే డెడికేషన్, ఆయన చూపించే ఆనెస్టీ యూనో చాలా తక్కువ మందిలో చూసాను. అంటే డెఫినెట్లీ ఆల్ మేకర్స్లో వాళ్ళ స్టైల్లో ఉంటుంది ఆనెస్టీ అండ్ డెడికేషన్. బట్ శేఖర్ గారు నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే. అండ్ యాజ్ అన్ యాక్టర్ చాలా బెనిఫిట్ అవుతుంది ఆయనతో ఒక జర్నీ చేస్తే. ఎందుకంటే ఆయన మనకిచ్చే కాన్ఫిడెన్స్, మనకిచ్చే ఇంపార్టెన్స్, ప్రతి డీటెయిల్లో వెళ్తారు ఆయన. ఏ విషయం ఊరికే యూనో తేల్చేరు, అది ఆలోచించి డిసిషన్ తీసుకుంటారు. అండ్ ఆయన టచ్ చేసే టాపిక్స్ కూడా చాలా సెన్సిటివ్ టాపిక్స్, వీటికి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. డైలాగ్స్ కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి. సినిమాలో లాగా ట్విస్టులు కానీ యాక్షన్ సీన్లు కానీ కథ నరేట్ చేసినప్పుడు ఏమనిపించింది? ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు పర్సనల్గా ఈ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ బాగా ఇష్టం, ఆనెస్ట్గా రియల్గా చేయటం అనేది. బట్ అది కొంతమంది ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ప్రిఫర్ చేయరు మేకర్స్. కొంతమందికి కొంచెం కమర్షియల్ చేసి యూనో సినిమాటిక్ కొన్ని లిబర్టీస్ తీసుకొని చేస్తారు. బట్ కొంతమంది మేకర్స్కి చాలా రియల్గా చేయడం ఇష్టం. అండ్ నాకు ఆ ఆపర్చునిటీ ఇప్పుడు దొరికింది. మజిలీలో కొంతవరకు దొరికింది, శేఖర్ గారితో ఇంకా నెక్స్ట్ లెవెల్లో దొరికింది ఆపర్చునిటీ. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆయన సినిమాలో ఎక్కువ ఆనందంలో రూపా కానీ కేదాలో బాగుంది కానీ లేడీస్ క్యారెక్టర్లు అలాగా స్ట్రాంగ్ గా ఉంటాయి, ప్లస్ అవి గుర్తుండిపోలే ఉంటాయి. ఈ సినిమా విషయంలో రెండింటికి బ్యాలెన్స్ గా ఉంటాయా, లేకపోతే ఎక్కువ తక్కువ అలాగే ఉంటుందా?
ఎంత అవసరం అయితే క్యారెక్టర్కి ఎంత అవసరం అంత ఉంటుంది, బట్ ఈక్వల్గా ఉంటాయి రెండు, ఈక్వల్గా ఉంటాయి. బట్ పల్లవి క్యారెక్టర్ కూడా వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఒక సోషల్ ఇష్యూ చెప్తున్నారు శేఖర్ గారు పల్లవి లేడీస్కి సంబంధించింది పల్లవి క్యారెక్టర్ త్రూ. సో అది చాలా ఇంపార్టెంట్ ప్రిపరేషన్ శేఖర్ గారే కంప్లీట్లీ. షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 2-3 months మనం కూర్చొని ఆ తెలంగాణ స్లాంగ్ ప్రాక్టీస్ చేసి, లోవర్ కాస్ట్ నుంచి వచ్చే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలాంటి కష్టాలు ఫేస్ చేస్తారు, నిజంగా రియల్ లైఫ్లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు చాలా ఆర్టికల్స్ పంపించారు, యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను. అండ్ నిజామాబాద్ ఆర్మూర్ పిప్పిరిలో చేయటం వల్ల చాలా హెల్ప్ అయింది. అది కూడా ఆ లైఫ్ ఎలా ఉంటుంది, ఆ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది అబ్జర్వ్ చేయడం. సో ప్రిపరేషన్స్ చాలా జరిగినాయి. తెలంగాణ డైలెక్టు లక్కీలీ సినిమా కొంచెం రిలీజ్ పోస్ట్పోన్ అవటం వల్ల డబ్బింగ్కి చాలా టైం దొరికింది. అది ఫస్ట్ టైం నాకు ఒక సినిమా రెడీ అయిన తర్వాత ఒక 8 months టైం దొరికింది. సో మళ్ళీ వర్క్ చేసాం. యూజువలీ సినిమా రెడీ అయిన తర్వాత 1-2 monthsలో రిలీజ్ చేసేస్తాం. సో అంత టైం దొరకదు, బట్ ఈ సినిమాకి నిజంగా చాలా టైం దొరికింది. సార్ డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ గారి గురించి కూడా చెప్పాలి. డాన్స్ గురించి కొంచెం ఈ మూవీలో మీరు డ్యాన్స్ మూమెంట్స్ కొంచెం 100% అంటే శేఖర్ మాస్టర్ ఈ సినిమాయే కాదు, నాకు ప్రతి సినిమా నుంచి ఐ థింక్ ఒక లైలా కోసం శైలజారెడ్డి అల్లుడి నుంచి ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. రిహర్సల్స్కి పిలిచి సాంగ్ ముందు నా బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేసుకొని బాగా డిజైన్ చేశారు నాకు మూమెంట్స్. నాకు అప్పటి వరకు సాంగ్ షూటింగ్ అంటే కొంచెం భయం ఉండేది, ఒక చిన్న ఇన్సెక్యూర్ ఫీలింగ్. బట్ ఆ సినిమా నుంచి నాకు బాగా ఎంకరేజ్ చేస్తూ వెళ్ళారు. అండ్ ఈ సినిమాలో నిజంగా చాలా ఎఫర్ట్ ఇచ్చారు, చాలా ఎఫర్ట్ పెట్టారు. అండ్ ఆయన పేషెన్స్ లెవెల్, పక్కన ఉన్నారు, స్టెప్ రాకపోయినా కూడా పర్లేదు, టైం తీసుకో, మెల్లగా చేద్దాం, బాగా వచ్చే వరకు. సో ఆ పేషెన్స్ అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఆయన చూపించి నన్ను బాగా హెల్ప్ చేశారు. కంప్లీట్ బాడీ లాంగ్వేజ్ కూడా చేంజ్ అనేది అనిపిస్తుంది సార్. అది శేఖర్ గారు వాళ్ళే. షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఒక 1 week 10 days ఆయన స్టైల్లో అది అలవాటు అవడానికే కొంచెం టైం పట్టింది. బట్ అది అలవాటు అయిన తర్వాత ఫెల్ట్ వెరీ గుడ్. ఆయన ఎక్కడ కొంచెం కూడా పాత సినిమాల్లా ఉంటే, అంటే నా ప్రీవియస్ సినిమాస్లా ఉంటే కొంచెం సినిమాటిక్గా ఎక్కడైనా అనిపిస్తే ఇమీడియట్గా కరెక్ట్ చేయించి ఆ సీన్ మళ్ళీ తీసి ఆ డీటెయిలింగ్ ఆ కేర్ తీసుకున్నారు. సో బాగా హెల్ప్ అయింది. సినిమా చూసేసి ఉంటారు కదండి, అవును. డాడీ నాగార్జున గారు చూస్తుంటారు. ఆ. సో ఏమన్నారు, అంటే కొత్తగా ఉంటుంది, మీరు కొత్తగా ఉన్నారు ఈ సినిమాకి కొంచెం. ప్రేమ్ నగర్తో పోల్చారు అది రిలీజ్ డేట్ వరకే సినిమా విషయంలో కాదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, ఒక యాక్టర్గా మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. సో అది చాలా నాకు. మీరందరు వెళ్ళి సినిమా చూడాలని నేను ప్రౌడ్గా ఇవాళ చెప్పగలుగుతాను. సో అది చాలా నాకు. కొన్ని సినిమాలకు నేను అంత ఓపెన్గా చెప్పలేను, వెళ్ళి సినిమా చూడండి, మిస్ అవ్వద్దని. సో ఈ సినిమాకి నేను ఫుల్ కాన్ఫిడెన్స్తో అది చెప్పగలుగుతాను. సార్ 100%లో ఏమై చేసిన తర్వాత ఇది మీ బిగ్గెస్ట్ ఆల్బమ్ అనుకోవచ్చు. మ్యూజిక్ అన్ని మిలియన్ వ్యూస్ వెళ్ళిపోతున్నాయి. మ్యూజిక్ పరంగా అంతే, అవును. 100% లా ఏమై చేశారు. మజిలీ కూడా ఇంత వైరల్ అవ్వాలి. దడా కమర్షియల్ హిట్, సాహసం శ్వాసగా నుంచి ఒక 2 పాటలు, ప్రేమంలో పాట. బట్ కంప్లీట్ ఆల్బమ్ గా వైరల్ అవటం ఇదే. రీసెంట్ టైమ్స్ లో 2 years లో మూవీస్ లో ఒక సాంగ్ 2 సాంగ్లే వైరల్ అవుతాయి. అది కంప్లీట్ ఆల్మోస్ట్ అన్ని ఆల్బమ్ మొత్తం. యూజువల్ గా ఇప్పుడు ఈ సినిమాతో మనం చూసుకుంటే ఫస్ట్ టైం చాలా లైట్ హార్టెడ్ మూవీస్ చేస్తారు మీరు యూజువల్లీ, బట్ ఇందులో ఒక సీరియస్ మెసేజ్ ఉన్న సినిమా చేస్తున్నారు మీరు. అండ్ పర్సనల్ గా కూడా యాజ్ అన్ యాక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా మీకు డాన్స్ చేస్తున్నారు, లేకపోతే ఇంకా చాలా ఫ్రీగా చేస్తున్నారు. ఈ సినిమా మీ ప్రీవియస్ సినిమాతో పోల్చుకుంటే చాలా డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తుంది మీలో. ఏంటి, వాట్ ప్రాంప్టెడ్ యూ టు గో టు సచ్ అన్ ఎక్స్ట్రీమ్ ట్రాన్స్ఫర్మేషన్? వన్ ఇస్ ద డైరెక్టర్, రెండోది కంటెంట్. ఎందుకో అది కంప్లీట్గా కంటెంట్ కనెక్ట్ అయిపోతే ఇంకా తెలియకుండా ఒక ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తుంది. అండ్ ఎంత దూరం అయినా వెళ్ళాలనిపిస్తుంది. మొన్న స్టేజ్ మీద కూడా అంటే శేఖర్ గారు చూసి నాకు నిజంగా అది అనిపించింది. ఆయన పర్సనాలిటీ, ఆయన ఆనెస్టీ,
ఆయన డెడికేషన్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్, ఈ క్వాలిటీస్ అన్ని చూసి పర్లేదు, ఈ 200 days పడినా కూడా పర్లేదు ఈ సినిమాకి మనం ఆ ఎఫర్ట్స్ పెట్టాలి. బికాస్ అంత ఆనెస్ట్ మేకర్ మనతో ఉన్నప్పుడు, ఆ సపోర్ట్ ఉన్నప్పుడు వీ షుడ్ గో టు ఎనీ ఎక్స్టెంట్. సార్ అమీర్ ఖాన్ గారికి చూపిస్తున్నారా ఈ మూవీ? ఆయన టైం ఉంటే ఆయన 24 చూస్తా అన్నారు. సో కాల్ చేయాలి వాళ్ళ ఈవినింగ్, ఆయన అవైలబిలిటీ బట్టి షో ప్లాన్ చేయాలి అక్కడ. సార్ మోర్ లైవ్ లొకేషన్స్ లో షూట్ చేశాను. ఓన్లీ లైవ్ లొకేషన్స్. కంప్లీట్ ఒక మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? కావాలంటే మనకి ఇక్కడ చేసిన ఇంటి సెట్ వేసుకోవచ్చు అక్కడ, రైట్. కానీ వాళ్ళు లైవ్ లొకేషన్స్ లో అన్ని లైవ్ లొకేషన్స్ లోనే చేశారు. శేఖర్ గారికి ఇది ఉంది అంటే, ఆ లైవ్ లొకేషన్స్ లో చేస్తే అది మన పర్ఫార్మెన్స్ ఎక్కడో తెలియకుండా కాంప్లిమెంట్ అవుతుందని. అండ్ ఐ అగ్రీ విత్ హిమ్. ఆ రియల్ ఎన్వైరన్మెంట్లో ఉంటే ఏదో ఒక తెలియని ఒక ఎనర్జీ వస్తుంది. అండ్ ఐఎమ్ హ్యాపీ. అంటే అలా చేయటం కరెక్ట్. కొన్ని సినిమాలకి చేయలేము, బట్ కొన్ని సినిమాలకి చేయగలుగుతాము. ఇక్కడ ఎక్కువ మంది ఎక్స్ట్రాస్, ఎక్కువ మంది జూనియర్ ఆర్టిస్ట్ లేరు కాబట్టి చిన్న క్రూ, కొన్ని యాక్టర్స్తో వెళ్ళి కన్వీనియంట్గా చేసుకొని వచ్చాము. సో అది బాగా వర్కౌట్ అయింది. ఇప్పటి వరకు మీరు ఒక కమర్షియల్ ఫార్మాట్ లో సినిమాలు చేసుకుంటారు. శేఖర్ గారి సినిమా ఒక డిఫరెంట్ ప్యాటర్న్. అవును. ఒక పూర్తి న్యాచురల్ గా, అంటే చాలా క్యారెక్టర్స్ కూడా అలాగే ఉంటాయి. అంటే అప్పుడు ఆ సినిమాలకు ఇప్పుడు చేసిన ఈ సినిమాకు యాజ్ అ సాటిస్ఫాక్షన్ గా మీరు అంటే ఎలా అనిపించింది? అంటే అప్పుడు కమర్షియల్ సినిమాలకి ఇప్పుడు శేఖర్ గారి ప్యాటర్న్ కి మీకు నాకు ఇది నిజం సాటిస్ఫాక్షన్ చెప్పాలంటే. ఇలాంటి సినిమాలు చేయటం నాకు నిజం సాటిస్ఫాక్షన్. కానీ ఎప్పుడు మనకి ఈ ఆపర్చునిటీ ప్రతి డైరెక్టర్తో దొరకదు. ప్రతి డైరెక్టర్కి ఒక మేకింగ్ స్టైల్ ఉంటుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ద డైరెక్టర్స్ అట్లీస్ట్ రీసెంట్ టైమ్స్ వరకు కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి అది కొంచెం లార్జర్ దెన్ లైఫ్ ప్లాన్ చేస్తారు. బట్ ఇప్పుడు ట్రెండ్ మారుతుందని నాకు అనిపిస్తుంది. మోర్ రియలిస్టిక్, మోర్ ఆనెస్ట్, ఆ ట్రెండ్ని ఫాలో అవుతున్నారు మేకర్స్ అందరూ. మొన్న సుకుమార్ గారితో కూడా మాట్లాడినప్పుడు నాకు అదే చెప్పారు, ఏదో వేరే విషయం మీద ఇలాంటి సినిమాలు చేయాలి. నేను రంగస్థలం కూడా ఆనెస్ట్, అది ఒక కాన్షియస్ డిసిషన్ తీసుకున్నాను. ఎందుకంటే ఆడియన్స్ మారుతున్నారు. సో మనమే రిస్ట్రిక్ట్ అవుతున్నాం. లేదా చూస్తారా, లేదా యాక్సెప్ట్ చేస్తారా, లేదా మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. బట్ వీ షుడ్ బీ మోర్ కాన్ఫిడెంట్. సో వాటెవర్, అది పక్కన పెడితే దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ మూవీ మేకింగ్ ఐ లైక్. సుకుమార్ గారితో చేశారు, శేఖర్ కమల్ గారితో చేశారు. మీరు ఎక్కువ ఆ తర్వాత చూసుకుంటే 1-2 ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్తో చేస్తున్నారు. ఒక పూరి, ఒక కొరటాలు వెళ్తే ఇంప్రూవ్ చేయట్లేదు. స్టార్ డైరెక్టర్ కంప్లైంట్ ఫ్యాన్స్ నుంచి అంటే ఏమంటారు? కంప్లైంట్ లేదు అంటే తప్పుగా అనుకోమాకండి. ఐ ఫీల్ ఎవ్రీ డైరెక్టర్ ఇస్ అ స్టార్. కంటెంట్ ఇస్ ద స్టార్. నాకు పర్సనల్గా అది అనిపిస్తుంది. అంటే బాక్స్ ఆఫీస్ నెంబర్స్ కానీ దాని ఓపెనింగ్ కానీ వేరేగా ఉంటుంది. నేను నంబర్స్ ఓపెనింగ్స్ ఎప్పుడు చేయలేదు. నాకు కంటెంటే హై ఇస్తుంది. అండ్ నాకు బిగ్ స్మాల్ అట్లా ఏం లేదు. అందరూ ఒకరే నాకు. ఆ కంటెంట్ నన్ను అట్రాక్ట్ చేస్తే అది చాలు నాకు. అండ్ అఫ్ కోర్స్ ఐ వాంట్ టు వర్క్, వాళ్ళందరితో చేయాలని ఉంది. ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో చేసినప్పుడు ఒక వేరే పర్స్పెక్టివ్ ఉంటుంది. బట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ డెఫినెట్లీ. ఇప్పుడంతా కూడా ప్యాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. అవును. చిరంజీవి గారు కూడా అన్నారు, కూల్ ఫాదర్ కి కూల్ సన్ అని. ఇంకా ఇప్పుడు 1-2 సినిమాలు చేస్తుంటే ప్యాన్ ఇండియా అంటున్నారు. మీరు అంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నారు? ఏమని ప్యాన్ ఇండియా ఇంకా ఎక్కువ చేయాలని అనుకుంటున్నారు, ఇంకా సెటిల్గా అదే వెళ్తున్నారు. దాని గురించి పాన్ ఇండియా మార్కెట్ నాకు తెలియదండి. అంటే మన తెలుగు ఆడియన్స్ కోసం ఒక స్క్రిప్ట్ పట్టుకుంటే కల్చరలీ మన కల్చర్ చాలా స్ట్రాంగ్. అండ్ కొన్ని పాయింట్స్ ఉంటాయి, అది మనం కూర్చొని పాన్ ఇండియా కోసం రాస్తే మన రీజనల్ సెన్సిబిలిటీస్ ఏంటో అవి డైల్యూట్ అయిపోతాయి నా పర్సనల్ ఫీలింగ్. సో మై ఫోకస్ ఇస్ ఆల్వేస్ ఆన్ తెలుగు. ఇలాంటి ఆమిర్ గారితో ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో అలా హిందీ నుంచి ఏదైనా ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ నాకు డెఫినెట్లీ అటెంప్ట్ చేస్తాను. బట్ ఎందుకు నా ఫోకస్ ప్రస్తుతానికి మన తెలుగు ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయాలి. సార్ శేఖర్ కమల్ గారు అమెరికా ఇంప్రెస్ చేశారు. అసలు ఏంటి అలాగే జర్నీ చేస్తే కానీ తెలియదు కదా, ఒక సినిమాగా ఆయన మీ గురించి ఏమో నాకు చాలా మ్యాజికల్గా అనిపిస్తుంది. ఏం చేయలేదండి, నేను మామూలుగా మీతో ఎలా ఉంటానో అక్కడ కూడా అలాగే ఉన్నాను. ఏం నేర్చుకున్నారు? చాలా నేర్చుకున్నా. ఈ 12 yearsలో నేను ఏదైతే నేర్చుకున్నానో, ఆయన ఆ 45-50 days ఆయనతో టైం స్పెండ్ చేసుకున్నాను. అంతకంటే ఎక్కువ నేర్చుకున్నా ఈ 10 years కన్నా. సో వెరీ హ్యాపీ. ఆయనతో జర్నీ చేయటం చాలా ప్లస్ అయింది నాకు, చాలా ప్లస్ అయింది. సార్ శేఖర్ కమల్ గారితో ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు అని అన్నారు. అవును. అంతగా మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలు ఏంటి? ఆయనలో విషయాలు
అదే అన్నట్టు ఆయన డెడికేషన్, ఆనెస్టీ అండ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ చాలా మంచి ఎథిక్స్ ఉన్నాయి ఆయనకి. అందరినీ బాగా చూసుకుంటారు, ఒక స్పాట్ బాయ్ టు ఒక యాక్టర్ యూనో అందరినీ ఈక్వల్గా చూసుకుంటారు. సో ఈ క్వాలిటీస్ అన్నీ చూసేసరికి అండ్ ఏది కావాలని చేయట్లేదు, ఆయన నిజంగా అలాగే ఉంటారు. ఆయన సింప్లిసిటీ అయినా ఏదైనా. సో ఏమో అలాంటి మనిషి చూసినప్పుడు చాలా నిజంగా ఆయనతో ఉండాలని అనిపిస్తుంది, యూనో ఆయనతో కంటిన్యూస్గా ట్రావెల్ అవ్వాలని అనిపిస్తుంది. స్టార్ట్ అయ్యాక 12 years తర్వాత కూడా ప్రేమ కథల్లో ఈజీగా కనిపిస్తున్నారు. ఆడియన్స్ మళ్ళీ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను ప్రేమ కథల్లో. బట్ నాకు ఇష్టం హ్యూమన్ ఎమోషన్స్ గురించి మాట్లాడటం ఇష్టం. ఇలా రియల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకోవటం ఇష్టం. యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ ఐ షుడ్ టెల్ దోస్ ప్రాబ్లమ్స్. లార్జర్ దెన్ లైఫ్ ప్రాబ్లమ్స్ చెప్తారు కమర్షియల్ సినిమాల్లో, బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఇంకా అడ్రస్ చేయాలి. ఆడియన్స్ మైండ్ సెట్ మారింది అంటున్నారు కదా, ఆడియన్స్ టేస్ట్ కూడా మారింది. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్ కంటెంట్ బట్టి ఇంత ముందు లాగా ఐటమ్ సాంగ్ కమర్షియల్ లేదు. ఇప్పుడు శేఖర్ గారు సినిమా చేసిన తర్వాత మీ చూసింగ్ సెలెక్షన్ ఆఫ్ మూవీస్ లో ఏమన్నా చేంజెస్ ఉంటాయంటే మైండ్ సెట్ కానీ ఏదైనా మారిందా మీ సెలెక్షన్ ఇన్ ఫ్యూచర్ లో? డెఫినెట్లీ అది శేఖర్ గారితో పనిచేయడం వల్ల, లేదా ఇప్పుడు ఆడియన్స్ ఓటీటీలో యూనో చాలా వరకు కంటెంట్ కి ఎక్స్పోజ్ అవుతున్నారు. సో ఆ షిఫ్ట్ ఉంది. అండ్ అబ్జర్వ్ చేస్తున్నా యూనో మన స్టార్ హీరోలు తప్పితే వేరే ఎవరైనా కొంచెం ఆ కమర్షియల్ టెంప్లెట్లో చేస్తే యాక్సెప్ట్ చేయట్లేదు. స్టార్ హీరోలు చేస్తే ఎస్ డెఫినెట్లీ అది యాక్సెప్ట్ చేస్తారు. సో అండ్ యంగర్ జనరేషన్ మనం ఆ స్టెప్ తీసుకోవాలి, ఈ ట్రెండ్ని ఫాలో అయ్యి కొత్త కాంటెంట్తో మనం ఆడియన్స్ ముందుకు రావాలి. ఐ థింక్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వీ ఆల్సో చేంజ్ ద ట్రెండ్. నెగిటివ్ క్యారెక్టర్ చేస్తానన్నారు కదా, యా అందులో పాజిటివ్ క్యారెక్టర్ నేనే లీడ్ క్యారెక్టర్ నేనే ఆ వెబ్ సిరీస్ లో. బట్ అది ఒక నెగిటివ్ షేడ్ ఉంది. నాన్నగారితో సినిమా కన్ఫర్మ్ చేశారు. అవును, మన బ్యానర్ నాన్నగారి సినిమాని కన్ఫర్మ్ చేశారా? స్టోరీ నచ్చి ఆబ్వియస్లీ అది కంటెంట్ బాగుంటుంది. డెఫినెట్లీ ఫస్ట్ కంటెంటే చూస్తాను. అండ్ నాకు ఆ సోగ్గాడే నిజంగా చాలా ఇష్టం. అండ్ ఆ ఫ్రాంచైజ్ నాకు కంటిన్యూ చేయాలని ఉంది యూనో. సో ఆ ఎక్సైట్మెంట్తో ఇంకా ఎక్కువ చెప్పకూడదు. బట్ ఆ ఫస్ట్ సోగ్గాడే షేడ్స్ లోనే ఉంటాయి. ఇంకా ఆయన సోగ్గాడి సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ కాదు, కళ్యాణ్ కృష్ణ ఏదో కొత్త తరహా సినిమా అన్నట్టు అన్నారు. టచ్ ఉంటుంది తప్పితే బిగినింగ్ లో క్యారెక్టర్స్ అవే క్యారెక్టర్స్ కంటిన్యూ అవుతాయి, బట్ కథ అనేది కంప్లీట్లీ ఫ్రెష్. ఈశ్వరీరావు గారితో కూడా ఒక స్ట్రాంగ్ బాండ్ కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కథ వెరీ ఇంపార్టెంట్. అంటే నాకు ఏ సినిమాలో మదర్ క్యారెక్టర్తో ఇంత స్క్రీన్ స్పేస్ అండ్ ఇంత డెప్త్లో నాకు చేయటం దొరకలేదు. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ చాలా మ్యాజికల్గా అనిపించింది చేసేటప్పుడు. చాలా న్యాచురల్గా ఉండింది అండ్ వెరీ ఇమోషనల్. మదర్ సన్ బాండ్ చాలా బాగుంటుంది. థియేటర్లో అది కూడా ఒక ప్లస్ అవుతుంది. తేల్చుకొని చద్దాం అనే మాట అంటే ట్రైలర్ లో ఒక హై మూమెంట్ క్రియేట్ చేస్తుంది. సో ఆ ఎమోషన్ గురించి అంటే రేవంత్ క్యారెక్టర్ సినిమాలో తనకి ఎన్నో కష్టాలు ఉంటాయి. సినిమా ఒక పల్లెటూరు నుంచి సిటీకి వచ్చి జూంబా ఇన్స్ట్రక్టర్ అవ్వాలని తన కోరిక. అది అవడానికి ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తాడు. అది కొంతవరకు అచీవ్ అయ్యాక మళ్ళీ లవ్లో పడతాడు. ఇంకా దాంట్లో ఛాలెంజెస్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో ఈ కష్టాలన్నీ ఏది బయటికి చూపిడు. ఈ కష్టాలన్నీ భరించి 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 లాస్ట్లో యూనో బర్స్ట్ అవుతాడు. సో ఆ పాయింట్లో వస్తుంది ఆ సీన్. సో ఆ గ్రాఫ్ అలా ఉంటుంది. మీరు ఇది అవుట్డోర్ లొకేషన్స్కి వెళ్ళారు, పెప్రి అన్నిటికీ. సో అక్కడ పబ్లిక్ క్రూ తక్కువే ఉన్నారు, కానీ హౌ వాజ్ ద పబ్లిక్ రెస్పాన్స్ అండి? పబ్లిక్ నేను ఫస్ట్ 2-3 days చూసారు, దాని తర్వాత అలవాటు అయిపోయింది. అది కూడా ఆల్మోస్ట్ 1 month చేసాం పిప్రిలో. సో వి బికేమ్ వన్. ఇది షూటింగ్ సెపరేట్గా జరుగుతుంది అట్లా ఏం లేదు, పబ్లిక్ అందరు కలిసిపోయారు. ఎనీ బెస్ట్ మూమెంట్ డ్యూరింగ్ లొకేషన్? పిప్రిలోనా లాట్ ఆఫ్ నైస్ మూమెంట్స్. ఆ కల్చర్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు, చాలా ప్రేమ చూపించారు మన టీంకి. సో ఇట్ వాజ్ వెరీ నైస్ మూమెంట్స్. స్టోరీకి జూంబా యా అంటే జూంబా అనేది ఒక కోర్ పాయింట్ సినిమాలో. సో డాన్స్ సీక్వెన్సెస్ అందుకే మనం ఫోకస్ పెట్టి చేసాము. ఫస్ట్ హాఫ్లో చాలా వరకు డాన్స్ ఉంటుంది. జూంబా క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. సో ఆ జూంబా సెంటర్లో చాలా సీన్స్ జరుగుతూ ఉంటాయి. సో
కోర్ ఎలిమెంట్స్. మహేష్ బాబు గారు కూడా ట్వీట్ చేశారు, రైట్ వెరీ హ్యాపీ. ఈ సినిమా చుట్టూరు ఓటీటీ గురించి డిస్కషన్ కానీ కాంట్రవర్సీస్ కానీ పర్సనల్ గా మీ ఒపీనియన్ ఏంటి? ఈ సినిమాలు ఓటీటీ మీద లేకపోతే సినిమా డైరెక్ట్ గా ఓటీటీకి వెళ్ళడం మీద? అంటే ఈ లాస్ట్ 1-2 years ఎలా ఉందంటే మనం నిజంగా ఏవి ప్రిడిక్ట్ చేయలేము. ఆ టైంలో ది బెస్ట్ డిసిషన్ ఏంటో మనం ఆ డిసిషన్ తీసుకొని వెళ్ళాలి. కొంతవరకు ప్రొడ్యూసర్స్ హోల్డ్ చేయగలుగుతున్నారు, కొన్ని ప్రొడ్యూసర్స్ హోల్డ్ చేయలేకపోతున్నారు. ఇట్స్ బేసిక్లీ యువర్ బిలీఫ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఐ థింక్ ఈ 2 years మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు, ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది. ఉన్న పరిస్థితుల వల్ల మనకి ది బెస్ట్ ఏంటో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం యూనో ఆ డిసిషన్ తీసుకొని ముందుకెళ్ళాలి. నాకు ఫార్చునేట్గా మా ప్రొడ్యూసర్ డెఫినెట్గా హోల్డ్ చేద్దాం, థియేటర్లోనే రిలీజ్ చేద్దాం అన్నారు. సో ఆయన ఆ డిసిషన్ తీసుకోవటం వల్ల మనకు చాలా ప్లస్ అయింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ అట్ ద సేమ్ టైం నేను వేరే ప్రొడ్యూసర్ ఎవరైతే ఓటీటీకి సినిమా ఇచ్చారో ఐ విల్ నాట్, అది తప్పు అనేది నేను అనను. ఇప్పుడు ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి, ఏం చేయలేము. అయిపోయింది, ఓన్లీ 10 days షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు సమ్మర్ కా లేకపోతే బంగారాజ్ నిజంగా తెలీదు. అంటే ఇప్పుడు ఈ అక్టోబర్ నవంబర్ ఎలా ఉంటుందో చూసి దాన్ని బట్టి ప్లాన్ చేయాలి. అందరూ సాయి పల్లవి గారి డాన్స్ గురించి మాట్లాడుతుంటే సాయి పల్లవి గారు మీ డాన్స్ గురించి మాట్లాడుతున్నారు. షీఈస్ వెరీ స్వీట్. చాలా సపోర్ట్ చేసింది ఆ విషయంలో, డాన్స్ విషయంలో పేషెన్స్ చూపించింది. అంటే నాకు తెలుసు నేను ఎన్ని టేకులు తీసుకున్నాను సాంగ్స్లో దాని పక్కన చేసేటప్పుడు, బట్ ఇట్ వాజ్ చాలా సపోర్ట్ చేసింది. ఆఫ్టర్ లవ్ స్టోరీ ఆర్టిస్ట్గా మీ పెర్ఫార్మెన్స్ విషయంలో ఎంత ముందుకు వెళ్ళారు? ఎంత ముందుకు వెళ్ళానని అది మీరే చెప్పాలి రేపు సినిమా చూసాక, పర్ఫార్మెన్స్ వైజ్ ఎంత ఇంప్రూవ్ అయ్యాననేది. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు లోపల ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంది ఈ సినిమా చేశాక. మంచి సినిమా దొరికింది, మంచి పాట దొరికింది, ఒక మంచి కథ చెప్పానని ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ మామూలుగా సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఎడిట్ రూమ్కి వెళ్ళి నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఏం చేశానో చూడాలని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. బట్ ఇక్కడ డైరెక్టర్ నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల ప్రతిరోజు షూటింగ్ తర్వాత హ్యాపీగా పడుతున్నాను. సార్ మ్యూజిక్ డైరెక్టర్ పవన్ గారు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారు. పవన్కి బిగ్ థ్యాంక్ యూ. టూ మచ్ టాలెంట్ ఉందండి, టూ మచ్ టాలెంట్. నేను ఆయన దగ్గర ఈ లవ్ స్టోరీ సాంగ్సే కాదు ఎన్నో పాటలు ఉన్నాయి ఆల్రెడీ కంపోజ్ చేసి తన మ్యూజిక్ బ్యాంక్లో పెట్టుకున్నాడు. తప్పకుండా చాలా మంచి కెరియర్ ఉంటుంది తనకి. అండ్ ఎంత క్వైట్గా ఉంటాడో, ఏం మాట్లాడాడు, చాలా చాలా హ్యాపీ ఫెలో, చాలా ఈజీగా మనం తనతో మన ఐడియాస్ షేర్ చేసుకోవచ్చు. అండ్ ఒక మంచి వైబ్రేషన్ ఉంటుంది తనతో. సో డెఫినెట్లీ ఐ థింక్ అందరు తనతో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. మంచి ఆపర్చునిటీ ఇస్తే తప్పకుండా చేస్తా. చెప్పారా? ఓకే, సూపర్. మీరు ఏ కైండ్ ఆఫ్ కంటెంట్కి ప్రాముఖ్యత ఇస్తారు? అంటే జోనర్. ఐ లైక్ ఆనెస్ట్ ఫిల్మ్స్. అది యాక్షన్ అయినా, లవ్ అయినా, థ్రిల్లర్ అయినా, ఏదైనా సినిమా కంటెంట్కి ఆనెస్ట్కి ఉండే సినిమాలు నాకు బాగా ఇష్టం. ఎక్కువ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని, అది నాకు అగేన్స్ట్ ఏం లేను, బట్ ఎందుకో నా బాడీ లాంగ్వేజ్కి సూట్ అవుతుందని నా పర్సనల్ ఫీలింగ్. కొన్ని సినిమాల్లో ట్రై చేశాను, అది వర్కౌట్ కాల. జస్ట్ నా పర్సనల్ బాడీ లాంగ్వేజ్ దానికి మోల్డ్ అవ్వట్లేదు. సో ప్రతి యాక్టర్కి ఒక స్పేస్ ఉంటుంది. ఐ ఫీల్ నా స్పేస్ అనేది ఈ జోన్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్కి మోర్ సూటబుల్. హారర్ అంటే బట్ ఇది ఒక వేరే కైండ్ ఆఫ్ హారర్. దెయ్యం అనేది అలా ఏమి ఉండదు, ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ హాంట్ చేస్తాం. అక్కినేని ఫ్యాన్స్ కి హలో బ్రదర్ లాంటి రీమేక్ చేయాలి నాకు చేసే ఆలోచన. ప్రస్తుతానికైతే అలా ఏం లేదు. ముందే అనుకున్నాను, బట్ ఎందుకు ఒక క్లాసిక్ని అలా మనం టచ్ చేసి దాన్ని స్పాయిల్ చేయటం. సార్ ఇప్పుడే ఒక చిన్న రిపోర్ట్ వచ్చింది సార్, లవ్ స్టోరీ యుఎస్ లో 150K చేసింది ప్రీ అడ్వాన్స్ బుకింగ్. ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడు అన్ని సినిమాల కంటే ఇదే హైయెస్ట్. అండ్ ఇట్ లుక్స్ లైక్ ఫస్ట్ వేవ్ కు ముందు మన వకీల్ సాబ్ 300K చేసింది. ఇట్స్ లైక్ 300K is going to be easy with premiers.
ఓవర్సీస్ ఏంటి, ఓవర్సీస్ కూడా బ్యాక్ వచ్చేటట్టుగానే ఉంది. యా, శేఖర్ కమ్లా గారి బ్రాండ్ ఓవర్సీస్ లో మామూలు బ్రాండ్, ఈ బ్రాండ్ ఇస్ అమేజింగ్ దేర్. అక్కడ బాగా ప్రేమిస్తారు శేఖర్ గారి సినిమాలు. సో ప్యూర్లీ ఆయనకే క్రెడిట్ ఇవ్వాలి. అండ్ ఐఎమ్ హ్యాపీ ఆడియన్స్ మనకి ఎంకరేజ్మెంట్ ఇస్తే నా సినిమాకి కాదు, నెక్స్ట్ లైనప్ అక్టోబర్ మొత్తం చూస్తే పెద్ద లైనప్ ఉంది. సో ఐ వాంట్ ఎవ్రీ వన్స్ ఫిల్మ్స్ టు డూ వెల్. సార్ ఇది రేపు ఎక్కడ చూస్తున్నారు? థియేటర్కి వెళ్దాం, ఏ థియేటర్ అని డిసైడ్ అవ్వాలా. బట్ సార్ లాల్ సింగ్ సర్దార్ గురించి ఎలా వచ్చింది ఆపర్చునిటీ? అది నేను ప్లాన్ చేయలేదు. ఒక రోజు నాకు ఆమిర్ గారు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, ఇలా ఆమిర్ గారు మాట్లాడుతా అన్నారు. మాట్లాడాను. 1 వీక్ తర్వాత బాంబేకి వెళ్ళా. కొన్ని సీన్స్ చదివాను ఆయనకి. ఆయన ఇంప్రెస్ అయ్యి యూఆర్ ఆన్ బోర్డ్ అన్నారు. సో అలా ఆర్గానిక్గా జరిగింది. ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, ఎలా అనిపిస్తుంది ఆయన? వెరీ మ్యాజికల్. ఆయన ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. బికాజ్ ఆయనే ఫోన్ చేసి ట్రైలర్ చూసి ఎక్సైట్ అయ్యి నేను వస్తానన్నారు. సో ఐ కుడెంట్ బిలీవ్ ఇట్. వచ్చి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసేలారు. ఆయన చాలా డౌన్ టు అర్త్, చాలా సింపుల్ హ్యూమన్. ఈ మూవీలో షారుఖ్ ఖాన్ గారు క్యామియో రోల్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను నెక్స్ట్ ఇస్ థ్యాంక్ యూ సినిమా 10 రోజులు షూటింగ్ ఉందండి. ఆ తర్వాత బంగారాజులో ఒక పార్ట్ ప్లే చేస్తాను. అండ్ అమెజాన్కి విక్రమ్ కుమార్ గారితో వెబ్ సిరీస్. ప్రస్తుతానికి అయితే ఇవి సైన్ చేశాను, బట్ స్క్రిప్ట్స్ వింటున్నా. ఎన్ని డేస్? మేబీ 40 days. నాంది డైరెక్టర్ న్యూస్ వచ్చింది. యా స్క్రిప్ట్ వింటున్నాను, బట్ ఐ కన్ఫర్మ్ ఇట్ సూన్.